జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. షాపూర్ నగర్ సిఐటియు భవనంలో పాత్రికేయుల సమావేశంలో సిఐటియు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అశోక్, టీయూసీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, ఏఐటియుసి మేడ్చల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిఐటియు జిల్లా నాయకులు లక్ష్మణ్లు మాట్లాడుతూ పోరాటాలతో రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి పంపిన ఘనత కార్మిక సంఘాలకు దక్కిందన్నారు. పారిశ్రామిక వాడల్లో అన్ని కార్యాలయాల్లో సమ్మె నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్వాగతం పలుకుతూ ఇప్పటిదాకా విషయాలు కంప్లీట్ చెప్పారు. అది పెద్ద పారిశ్రామిక ప్రాంతం, జిల్లిమెట్ల పారిశ్రామిక ప్రాంతం. జిల్లిమెట్ల పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన దాంట్లో అంటే సమ్మెకి సంబంధించిన దాంట్లో సక్సెస్ కావాలంటే ఈరోజు ఖచ్చితంగా మీడియా అనేది ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఒక మాట చెప్పాలి, ఎందుకంటే ఇక్కడికి వచ్చింది 10 మంది అయితే రేపు పత్రికలో వార్త వస్తే కనుక కొన్ని లక్షల మందికి అది వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమ్మె దేనికోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం అన్నటువంటిది కూడా చాలా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక మీడియా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశం ద్వారా సమ్మెకు సంబంధించిన దాంట్లో విషయాల్ని మీడియా ద్వారా కూడా ప్రచారం చేయాలి, మీడియా ద్వారా కూడా కార్మికుల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటిదాకా కార్మిక వర్గం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఉన్నటువంటి చట్టాన్ని మొత్తం కూడా ఎట్లా కాలరాస్తూ ఉన్నారు, కార్మికుల్ని ఎట్లా యజమానులకి, కార్పొరేట్ సంస్థలకి బానిసల కింద తయారయ్యేలాగా ఈరోజు కొట్టాటి తెచ్చుకున్నటువంటి 8 గంటలు కాస్త 16 గంటలు, 12 గంటల డ్యూటీలకు ఆల్రెడీ ప్రారంభమైనవి. ఆల్రెడీ ఏపీ సర్కార్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 12 గంటలు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె. దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా సమ్మెలోకి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రచారం చేయడం కొరకు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం. ప్రధానంగా పారిశ్రామిక వివాదాల చట్టం, ట్రేడ్ యూనియన్ల చట్టం, ఇండస్ట్రియల్ కోర్సుకు సంబంధించినటువంటివి, అట్లాగే స్టాండింగ్ ఆర్డర్ల చట్టం, వేతనాల చెల్లింపు చట్టం, కనీస వేతనాల చట్టం, ఇవి మెయిన్గా కార్మిక వర్గానికి ఉన్నటువంటి చట్టాలు. ఈ చట్టాలని సవరించి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు, పౌరజాతి సంస్థలకు, సామ్రాజ్యవాద దేశాలకు, బడా పెట్టుబడిదారులకు వాళ్ళకు అనుకూలంగా లాభాలు రావడానికి కార్మిక వర్గాన్ని యొక్క హక్కులను కుదించి కార్మిక వర్గాన్ని వ్యక్తి బానిసలుగా మారుస్తూ 4 కోర్సుగా విభజించినటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఇలా ఈ సమ్మె కొనసాగుతున్నది. అంటే ఒకనాడు 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించుకున్నటువంటి ఈ దేశంలో 8 గంటల పనిదినం పోయి రోజు 12 గంటలు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.